నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం లోకల్లో వార్తలు చూద్దాం. ఉప్పల్ వార్త. విభిన్న రీతిలో బారులు తీరి గణేష తీసుకెళ్తా ఉత్సాహం చూపుతున్న భక్తులు. ఉప్పల్ ప్రాంతంలో సందడి. ఇక ఊరికి వెళ్ళడమే లోక నాయకుడితో ఓ సెల్ఫీ తీసుకుందాం. వర్షాలు పడుతున్నాయి, అందుకే రెయిన్ కోట్ వేసుకున్నా. అంటే గణపతికి వర్షాలు పడుతున్నాయని రెయిన్ కోట్ కూడా వేయడం జరిగింది. చూద్దాం. మరియు బారులు తీరిన గణనాథులు. ఇక్కడ గణపతి పెట్టడంతో అప్పుడు ధూల్పేట అనేది చాలా 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 ఫేమస్ ఉంటుండే. అరే ధూల్పేట పోవాలి బై, పొద్దుగాల లేచి పోవాలి, 5 గంటలకు పోవాలి, 5 గంటలకు పోవాలి, 4 గంటలకు పోవాలి, లేచి గణపతిని తీసుకొని రావాలి అని తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఈ యొక్క యూత్ అంతా, యవనస్తులంతా ఈ యొక్క గణనాథుడు పండగ వచ్చిందంటే వాళ్ళకి ఈ యొక్క 11 రోజులు చాలా చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా ఉంటున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు గణేష్ అనేది ఒక ఫ్రెండ్లీ గణేష్, ఒక యుకో గణేష్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చాలా చాలా సంతోషంగా వాళ్ళు తెల్లవారుజామున 5 గంటలకి లేకపోతే 4 గంటలకు లేచి గణనాథులను తీసుకొచ్చి గణేష మండపాలకు ఎక్కడైతే పెడతారో అక్కడ గణేష మండపాలలో గణేషుని పెట్టి పూజలు స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. కొంతమంది అయితే నిష్టకు కూడా ఉంటారో. ఇక ఊరికి వెళ్ళడమే లోకనాయకుడితో ఓ సెల్ఫీ తీసుకుందామని చిత్రంలో చూస్తున్నాం. ఇక్కడ రెయిన్ కోట్ వేసుకొని గణనాథుడు వర్షం పడుతుంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి రెయిన్ కోట్ కూడా వేయడం జరిగింది. ఈ యొక్క గణనాథుడు పండగ వస్తే ముసలి ముత్క మరియు యువనస్తులు అనే తేడా లేకుండా అందరూ గణనాథునికి పూజలు చేసి చాలా చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క పూజలు చేసి ఈ యొక్క 11 రోజులు నిష్టంగా ఉండి ఈ గణనాథుని 11 రోజు నిమజ్జనము మరి ఎంత గొప్పగా చేశారంటే కని విని ఎరగని రీతిలో గొప్పగా చేయడం జరుగుతున్నది. అదేవిధంగా అప్పుడు ధూల్పేట్లో మార్నింగ్ తెల్లవారుజామునే వెళ్తుండేవారు. కాకపోతే ఇప్పుడు ఉప్పల్లో కూడా ఇక్కడ దారి పొడవునా మొత్తం వినాయకులే చేయడంతో అందరూ ఉప్పల్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మన ఉప్పల్ చౌరస్తా నుంచి అక్కడ నాగల్ నుంచి ఎల్బీ నగర్ దాకా మొత్తం గణనాథులే మనకి సందర్శిస్తుంటాయి. అక్కడ రేటు కూడా చాలా చాలా తక్కువగా ఉంటాయి. అక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఊళ్ళ నుంచి వచ్చి కూడా గణనాథుని తీసుకొని రావడం చాలా చాలా హర్షించదగిన విషయం. ఇక్కడ చూద్దాం, ఇంకో వార్త చూద్దాం. ఆవు పేడతో గణపతి. చూడండి, ఆవు పేడతో కూడా గణపతి చేయడం చాలా చాలా మంచిదిగా. ఇంకోటి ఎందుకంటే అది మామూలుగా చెరువులో వేస్తాం కదా, ఆ నీళ్ళలో ఈజీగా కరిగిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మట్టి గణపతులు చాలామంది పెడుతుంటారు, ఈకో గణేష్ అని చెప్పేసి. అలా గణపతులు అనేది మట్టి గణపతులు పెట్టినట్టే చాలామంది ఇలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే ఒక పెయింట్ తోటి వేయడంతో నీరంతా కలుషితం అయిపోయి మొత్తము నీరంతా వాడుకోని పరిస్థితుల్లో చాలా ఇబ్బందిగా మారుతుందని చాలామంది యూకో గణేష్ అని చెప్పేసి అక్కడ మట్టి గణేషులు చాలామంది పెడుతుంటారు. అవగాహన కొరకు చాలామంది మట్టి గణేషులు ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ బుడుప్పుల్లో చూద్దాం. పర్యావరణ హితమైన వినాయక విగ్రహాలను తయారు చేయడానికి కొంతమంది సిద్ధమవుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తయారు చేయకుండా 5 అడుగులకు మించిన విగ్రహాలను తయారు చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. సహజమైన రంగులు ఆవు పేడతో వినాయక విగ్రహాలను తయారు చేసి చవితి వేడుకలకు బోడుప్పల్ బాలాజీ హిల్స్ కాలనీలోని శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ స్మారక సంస్థ నిర్వాహకులు సిద్ధమయ్యారు. చూడండి, ఇక్కడ విద్యాభారత గో సంరక్షణ స్మారక సంస్థ నిర్వాహకులు సిద్ధమయ్యారు. అంటే అక్కడ గోశాల వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఆవు పేడ అనేది తీసుకెళ్ళి దాంతో విగ్రహాలను తయారు చేయడం చాలా చాలా హర్షించదగిన విషయము. చూద్దాం. కుప్ప శ్రీనివాస్ చేతిలో దేవంతులంతా ఇక్కడ ఆవు పేడతోనే తయారవుతాయి. గణపతి నవరాత్రులకు, వినాయకులకు, దేవి శరణావర్తనాలకు మరియు అమ్మవార్ల పూల కుండీలు, ప్రమిదలు మరియు ద్వార తోరణాలు ఒకటేంటి ఆవు పేడ నుంచి వచ్చే రసాయనాలు భూమిని సారవంతం చేస్తూ సూక్ష్మ రంధ్రాల ద్వారా భూగర్భంలో
నీటి శాతాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. చూద్దాం. చవితికి సిద్ధమైన వినాయకులు ఇవన్నీ గణనాథుని ఆవు పేడతో చేయడము చాలా చాలా అరుదుగా కనబడేది. కాకపోతే చూడండి, మహిళలు కూడా గణనాథుని తయారు చేసి ఇక్కడ మామూలు ఎవరైతే ఈకో గణేష్ అని పెట్టాలనుకున్నవారో వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకో వార్త చూద్దాం. వర్షాలు పడినా ఇబ్బందులు రానియొద్దు మేయర్. అంటే వర్షాలు పడినా ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పేసి మన గద్వాల విజయలక్ష్మి గారు అన్నారు. పరిశీలిస్తున్న మేయర్, జెడ్పీసీ ఎమ్మెల్యేలు మంచినీరు బ్యారికేడ్లు, విద్యుత్ రక్షణ వ్యవస్థలు సరిగ్గా ఉండాలి. భారీ వర్షాలు పడినా నిమజ్జనం జరిగేందుకు ఇబ్బందులు రావద్దని మేయర్ అధికారులను ఆదేశించారు. గురువారం మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతలు ఉప్పల్, నల్లకుంట, కాపురా, చెర్లపల్లి చెరువులను పరిశీలించారు. ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అధికారులు పాల్గొన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఉప్పల్ నియోజకవర్గం కన్వీనర్ మరియు రేవెల్ల రాజును కొందరు కాంగ్రెస్ నాయకులు అసభ్య పదజాలంతో దూషించి దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో మంద మురళి, నక్క శివ, ఈగ అంజయ్య తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చూడండి, ఇక్కడ గణనాథుని పెట్టిన తర్వాత నిమజ్జనం గురించి పరిశీలిస్తున్న మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఎమ్మెల్యేలు కూడా. ఇక్కడ ఇంకో వార్త చూద్దాం. పులి చెరువు కుంటను మింగిన గనులెవరు? రికార్డులు తిరిగేస్తున్న ఇరిగేషన్ అధికారులు. పులి చెరువు కుంట అధికారులు నక్ష కూడా పెట్టారట. ఇంకోటి 443 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ. కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, తహసీల్దార్ వాణిరెడ్డి, కార్పొరేటర్లు. గురు ప్రవీణులతో విద్యారంగానికి అనుసంధానం. కార్యక్రమంలో రవిచందర్ శేఖర్, కమర్ సుల్తాన్ తదితరులు సత్కరించిన ఎం మహేశ్వర స్వామి, చీఫ్ మేనేజర్ మరియు వి వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం. చూడండి, పోచారంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మోసం చేస్తున్నారంట. జాగ్రత్త ఉండండి ప్రజలారా. ఆ వార్త చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. పోచారం ఐటీ కార్డినర్. పోలీసుల కథన ప్రకారం పోచారానికి చెందిన కాసారపు తిరుపతి 45 సంవత్సరాలు పెద్దమ్మాయి ఆయన స్నేహితులు మహబూబాద్కు చెందిన రామ్చంద్, భూపాల్ పల్లెకి చెందిన సమ్మయ్యల అబ్బాయిలు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నారు. తిరుపతి దూర బంధువు మందమర్రి సింగరేణి పని చేసే మడక రామస్వామి తన కొడుకు ప్రభుత్వ ఉద్యోగి ఇప్పించానని చెప్పాడు. అమ్మాయికి కూడా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. తిరుపతి ఇద్దరు స్నేహితులకు చెప్పాడు. తమ పిల్లలకు ఉద్యోగం ఇప్పించాలని రామస్వామికి చెప్పడంతో రెవెన్యూ శాఖ 20 లక్షలు, ఐటీ శాఖ ఐటీలో 30 లక్షలు ఇవ్వాలన్నారు. 2023లో ఏప్రిల్లో తిరుపతి 12 లక్షలు, రామచంద్రయ్య సమ్మయ్యకు 16 లక్షలు, రామస్వామి అతని స్నేహితుకు షేక్ మున్నాకు ఇచ్చారు. తిరుపతి కుమార్తెను చెన్నై, రామచందర్ సమ్మయ్య కుమారులను బెంగళూరుకు పంపి శిక్షణ ఇప్పించాడు. ఉద్యోగం రాలేదు. రామస్వామిని ప్రశ్నించగా సమాధానం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ యొక్క తిరుపతి అన్నగారు అతను ఏం చేశాడంటే వాళ్ళ పిల్లల గురించి అంటే ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పేసి ఒకరికి 16 లక్షలు, ఒకరికి 15 లక్షలు ఇవ్వడం జరిగింది. వారు ఎవరైతే మోసం చేయాలనుకున్న వ్యక్తులు మోసం చేయడం జరిగింది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇలాంటి దొంగలు చాలా మంది ఉంటారు. మన పక్కన ఉండే మన గోతు తోవే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. డబ్బులు పెట్టి ఉద్యోగం కొనాలంటే తప్పది. ఆన్లైన్లో నోటిఫికేషన్స్ వస్తాయి, అప్లై చేయండి ఫ్రీగా. ఒకసారి ఫెయిల్ అయితే ఇంకోసారి రాయండి. కాకపోతే డబ్బులు పెట్టి ఉద్యోగం కొనడం ఇది ఒక దౌర్భాగ్య స్థితి అని ఇక్కడ తెలియపరుస్తున్నాం. అదేవిధంగా జాగ్రత్తగా ఉండండి.
తల్లిదండ్రులకు అవగాహన లేకున్నా పిల్లలు మీరు చదువుకున్నారు కదా, మీరెందుకు అలా చేస్తున్నారు, ఎందుకు డబ్బులు కట్టించుకుంటున్నారు, డబ్బులు కట్టించుకొని ఎందుకు ఉద్యోగాల కోసం పాటుపడుతున్నారు, మీకు సొంత నాలెడ్జ్ ఉంది కదా, సొంత ఆలోచనలు ఉన్నాయి కదా, కష్టపడి పైకి రండి, డబ్బులు కట్టి ఉద్యోగం ఉంటే దౌర్భాగ్య పరిస్థితి ఇలానే ఉంటుంది. ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలి. కలెక్టర్ విద్యార్థులకు ఆదర్శంగా ఉపాధ్యాయ నిలవాలని కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో ఉపాధ్యాయ దినోత్సవం ముఖ్య అతిథిగా వచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తాతో కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించారు. జిల్లా విద్యార్థినికి విజయకుమారి నేతృత్వంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 46 మంది సన్మానించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రాముఖ్యత విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరూ తెలియాలనే గురు మరి పూజోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన గురువులను ఆదర్శంగా తీసుకొని వారి భాష ఆహార్యం నడవికను అనుసరిస్తూ ఉంటారని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేనే సమాజం బాగుంటుందని సూచించారు. ప్రభుత్వం ప్రైవేటు గురువులకు పాఠశాల చదువుకునే లక్షల మంది విద్యార్థులు తమ భవిష్యత్తును మలుచుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి ఉండాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా మాట్లాడుతూ విద్యార్థులు తీర్చిదిద్దడంతో ఉపాధ్యాయుల పాత్ర ప్రధానంగా ఉంటుందన్నారు. చూడండి, ఇక్కడ ఇంతమందికి సన్మానం చేయడం జరిగింది నిన్న కలెక్టరేట్ ఆఫీస్లో. ఉప్పల్ మేడ్చల్ నియోజకవర్గం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు ఇక్కడ కలెక్టరేట్లో ప్రశంసా పత్రం అందుకుంటున్న జి జ్యోతి వెంకటేశ్వర్లు ఉప్పల్ కాలనీ, ఉమ్లా నాయక్ LVN కాలనీ, టి మంజుల తుమ్కుంట, పి నిర్మల దేవరాంజాల, ఇస్తారాణి అలియాబాద్, వి శ్రీదేవి ఫిర్జాదిగూడ, డి చందుబాబు నాచారం, రాజేశ్వరరావు బాలాజీనగర్, ఎం కృష్ణయ్య మెట్పల్లి మరియు సుధాకర్ రెడ్డి అహ్మద్గూడ, వి ప్రసన్న కుమారి డబుల్పూర్, ఎం సునీత ప్రతాప్ సింగారం, ఎస్ పుష్ప యాడారం మరియు ఎన్ మాధవి కమలానగర్, జి జోష్న కీసర, టి మంజుల మైసమ్మగుట్ట, పుష్పలత షామీర్పేట్, విజయలక్ష్మి అన్నోజిగూడ, సంధ్యారాణి గట్కేసర్, కె విజయలక్ష్మి చౌదరిగూడ, ఉషా కిరణ్ చౌదరిగూడ, పూస సంగీత ఏదులాబాద్, మంజుల మెట్పల్లి, దాసర్య కుండాపూర్ మరియు ఆర్ గీత కొర్రెముల, ఇంకోటి ఎఫ్సిబా సెయింట్ పాల్ స్కూల్, వీళ్ళందరికీ ఇక్కడ ఉప్పల్లో మరి మెడ్చల్ ఉప్పల్లో మరియు నియోజకవర్గ జిల్లాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నుకబడ్డారు. వీళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. ఘనంగా శాలువాలతో సన్మానం చేశారు వీళ్ళందరికీ. అదేవిధంగా ఈ ఉపాధ్యాయులు అంటే ఏంటంటే నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా ఈరోజు బాలులని ఎవరైతే బాలబాలికలు ఉంటారో వాళ్ళకి శిక్షణ ఇవ్వడం తల్లిదండ్రుల తర్వాత గురువులు. ఈ యొక్క గురువులు తల్లిదండ్రుల తర్వాతనే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఏటా మన సెప్టెంబర్ 5వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క పండుగ అనేది జరుపుకుంటారు. ఉపాధ్యాయులు స్కూళ్ళల్లో పాఠశాలల్లో టీచర్స్ డే రోజు మంచి మంచి పాటలు, టీచర్ డేకి సంబంధించిన పాటలు పాడి అలాంటి వాళ్ళ కోసం నాట్యాలు కావడంతో నాట్యాలు వేసి దాని తర్వాత ఉపాధ్యాయులు ఈ యొక్క పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మన కలెక్టర్ గారు కూడా హాజరయ్యారు. ఇక్కడ ఉప్పల్లో సిద్ధం చేసిన హిమాలయ గణపతి అంట, మట్టి విఘ్నేశ్వరులు అంట. హిమాలయ గణపతి ఇక్కడ మట్టి విఘ్నేశ్వరులు మొత్తం దూదితోటి హిమాలయ చేసి గణపతులు చేశారు ఉప్పల్లో. అదేవిధంగా ఇంకో వార్త, పాలన సౌబల్యం మారిన స్వరూపం. కీసర గ్రామ పంచాయతీ కార్యాలయం ఇక్కడ చూద్దాం. OR వెలుపల ఉన్న గ్రామ పంచాయతీలను పక్కా మున్సిపాలిటీలో విలీనం చేస్తూ
ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంతో మేడ్చల్ నియోజకవర్గం స్వరూపమే మారిపోయింది. ప్రస్తుతం నియోజకవర్గంలో 61 గ్రామాలు పంచాయతీలు, 7 మున్సిపాలిటీలు, 3 నగరపాలికలు ఉన్నాయి. విలీనం తర్వాత 33 గ్రామాలు పంచాయతీలు మాత్రమే మిగిలి మొత్తం కలిపి 7 మున్సిపాలిటీలు, 3 నగరాలకు పరిమితం కానున్నాయి. చూడండి, ఇక్కడ కీసర గ్రామ పంచాయతీ కార్యాలయంలో మొత్తం గ్రామాలన్నీ మన మున్సిపాలిటీలో చేరడంతో మొత్తం 61 గ్రామాలు ఉండగా ఇప్పుడు విలీనం తర్వాత 33 గ్రామ పంచాయతీలు మాత్రమే మిగిలాయి. ఈ 33 గ్రామ పంచాయతీలో 7 మున్సిపాలిటీలు, 3 నగరపాలిక పరిమితం కానున్నాయి. ఇంకా కాలేదు, అవుతాయి, త్వరలో అవుతాయి. ఈ మున్సిపాలిటీ వచ్చినాక కనీసము ఈ గ్రామాలన్నా కనీసం బాగుపడతాయో లేదో చూడాలి. కీసర గట్కేసర్ మండలంలో ఒక్క పంచాయతీ లేకుండా పోతుంది. మేడ్చల్ మండలంలో ఉన్న 17 గ్రామాలు పంచాయతీలో 4 మున్సిపాలిటీలో విలీనం కాగా 13 గ్రామ పంచాయతీలు మిగిలిపోతున్నాయి. షామీర్పేట్ మండలంలోని 10 గ్రామాల పంచాయతీలో 3 పక్కనున్న తుమ్కుంట మున్సిపాలిటీలో విలీనం చేయగా 7 పంచాయతీలుగా మిగిలిపోతున్నాయి. 3 చింతలపల్లి మండలంలో 13 గ్రామ పంచాయతీలు మిగులుతున్నాయి. చూశారా, మన ఇక్కడ కీసరలో ఒక్క గ్రామ పంచాయతీ కూడా లేకుండా మొత్తం మున్సిపాలిటీలో కలిసిపోతున్నాయి. అందులో 10 గ్రామ పంచాయతీలు 3 పక్కన ఉంటున్న తూముకుంట పంచాయతీలో విలీనం చేస్తున్నారట. కీసరలో ఇంటి పన్ను చెల్లిస్తున్న గ్రామస్తులు నిధుల పరిస్థితి ఏమిటి? మరి ఇంటి పన్ను చెల్లిస్తున్నారు కదా, మరి నిధుల పరిస్థితి ఏమిటి అని ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. చూద్దాం ఆ యొక్క వార్త. ఇక్కడ ఏముందంటే నిధుల పరిస్థితి ఏమిటి అంటే, గ్రామ పంచాయతీల విలీనంతో జిల్లా మండల పరిషత్లో కనుమరుగయ్యేలా ఉన్నాయి. ఇక సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సభ్యులు ఉండరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో ఇప్పటి వరకు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. గుత్తేదారులకు ఇప్పటికే చేసిన పనులను డబ్బులు రాక పంచాయతీ కార్యాలయంలో చుట్టూ తిరుగుతున్నారు. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం NREGS కింద వచ్చే నిధులు ఆగిపోయాయి. ఎవరైతే గుత్తేదారులు ఉంటారో ప్రభుత్వం ఇయ్యక ముందుకే వాళ్ళు డబ్బులు పెట్టి ఈ యొక్క పనులు చేస్తారో వాళ్ళకి ఇంతవరకు డబ్బులు రాలేని పరిస్థితి ఏర్పడుతుందని చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ కొరకు కంపల్సరీగా నిధులు చేపడితే ఇంకా వేరే ఎక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు ముందుకు మేమున్నామని చెప్పి రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని దూరం చేసుకుంటే మరి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయము ఎక్కడి నుంచి వస్తుందయ్యా? వాళ్ళ సొంత డబ్బులు పెట్టి వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఆ సొంత డబ్బులు పెట్టి చేసుకున్నప్పుడు వాళ్ళకు వచ్చిన ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇచ్చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ఎక్కడైనా పెట్టాలని కూడా ఆలోచిస్తారు కదా. అంటే టైం పీరియడ్ మిగులుతుంది కదా గవర్నమెంట్కి. అది ఎందుకు ఆలోచించరు? మున్సిపాలిటీ వార్డులు జనాభా విలీనమయ్యే గ్రామ పంచాయతీలు మొత్తం జనాభా ఇక్కడ మున్సిపాలిటీలో మేడ్చల్లో 23, జనాభా 75,000, విలీనమయ్యే పూడూరు, రైలాపూరు మొత్తం జనాభా 7,800, మొత్తం జనాభా 83,800. ఇక్కడ గుండ్లపోచంపల్లిలేమో 15, 25,167, మునిరాబాద్ గౌడేలిలో 8,457, మొత్తం 33,624. తుమ్కుంటలో 23, 38,827, షామీర్పేటలో, బాబాగూడలో, బొమ్రాస్పేటలో 15,279. మొత్తం చూస్తే 54,106 జనాభా. ఇక్కడ నాగరంలో చూద్దాం 20 మంది అనమాట. నాగరంలో వార్డులు 20 మరియు 1,20,107. గోధుమకుంటలో, కరీంగూడలో, రాంపల్లి, దయారా, భోగారంలో 10,794. మరి మొత్తం జనాభా వచ్చేసి 1,20,304. దమ్మాయిగూడలో 18 వార్డులు. ఇక్కడ జనాభా చూసినట్లయితే 1,09,510. కీసర, చిర్యాల, యాదగిరిపల్లి, తిమ్మైపల్లి, నర్సంపల్లిలో 31,507. మొత్తం 2,17,000
614 అన్నమాట మొత్తం జనాభా. ఇక్కడ గట్కేసర్లో 17 వార్డులు, 40,000 జనాభా, 45,000 జనాభా. మాట్పల్లిగూడ, అంకుష్పూర్, ఔషాపూర్ మరియు ఎదిలాబాద్, గన్పూర్లో 40,000, 89,000 అన్నమాట. పోచారంలో 15,000, 1,00,000. ఇక్కడ వెంకటాపూర్, ప్రతాప్ సింగారం, ఇస్మాయిల్ ఖాన్ కూడా, అన్నోజిగూడలో 1,00,000 మరియు 2,00,000 జనాభా ఉండడం జరిగింది. ఇక్కడ మొత్తం ఇంతమంది జనాభా ఉన్నారు. ఇక్కడ మరి వీళ్ళందరూ మొత్తం గ్రామం నుంచి మున్సిపాలిటీకి చేరడం విశేషం అన్నమాట. ఇక్కడ ఇంకో వార్త చూద్దాం. గిరిజనులపై దాడిని సహించాం, జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా. కొమరం భీం జిల్లాలో గిరిజన మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటనకు నిరసనగా గురువారం దమ్మాయిగూడ కూడాలి వద్ద మేడ్చల్ రూరల్ జిల్లా భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ ధర్నాలో నాగారం పురా చైర్మన్ కాకుంట్ల చందారెడ్డి, కౌన్సిలర్ లక్ష్మి, నాగారం పట్టణ భాజపా అధ్యక్షుడు వేణుగోపాల్, రాష్ట్ర మహిళా మోర్చా సభ్యురాలు పద్మ పాల్గొన్నారు. గిరిజన మహిళపై దాడిని సహించం, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ధర్నా. అంటే గిరిజన మహిళల మీద దాడి కూడా చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఇంకోసారి అయితే నేను సహించేది లేదని చెప్పేసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మరి ఎందుకు అట్లా దాడి చేస్తున్నారో చూడాలి. కీసరలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న PRDU రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క సన్మానం చేయడం జరుగుతుంది. గురు ప్రాణంతో విద్యారంగానికి అనుసంధానం. రామాదేవి పబ్లిక్ స్కూల్లో యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్ ఎం మహేశ్వర్ స్వామి వెల్లడి. కార్యక్రమంలో రవిచందర్ మరియు కమార్ సుల్తాన్ తదితరులు సత్కరించి ఎం మహేశ్వర స్వామి, చీఫ్ మేనేజర్ వి వంశీరెడ్డిని తదితరులు పాల్గొన్నారు. ఇది ఆల్రెడీ చదివాము. ఓకే, ఇంకోటి మన మల్కాజిగిరిలో కూడా చూద్దాం వార్త. మల్కాజిగిరి వార్తలు చూద్దాం. హుజరాబాద్ మల్కాజిగిరి వార్తలు నిన్న వెళ్ళాము, సభ్యులు కూడా వెళ్ళాము. అక్కడ రిపోర్టర్లు కలిశారు మనకి, 2 రిపోర్టర్లు. మన రిపోర్టర్లు మల్కాజిగిరిలో ఉన్నారు. అభివృద్ధి పనుల్లో ఆలస్యం వద్దు. అభివృద్ధి పనులు ఆలస్యం లేకుండా త్వరితగా ఒక నిమిషం. అభివృద్ధి పనుల్లో ఆలస్యత్వం వద్దు. అభివృద్ధి పనుల్లో ఆలస్యత్వం లేకుండా త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. గురువారం నేరెడ్మెట్ డివిజన్ పరిధిలో యాప్రల్ స్వర్ణాంధ్ర కాలనీ వద్ద జరుగుతున్న SNDP ప్రాజెక్ట్ బాక్స్ డ్రైన్ పనులను పరిశీలించారు. రోడ్డు క్రాసింగ్ కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని, ఈ నెలాఖరులోగా పనులు పూర్తవుతాయని అధికారులు వివరించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ DE వేదకుమార్, ఉపేందర్ రెడ్డి, GK హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్లో స్వర్ణాంధ్ర కాలనీ వద్ద జరుగుతున్న పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చూడండి చిత్రంలో. మరి ఆ పనులన్నీ ఎందుకు నత్తనడకగా సాగుతున్నాయో తెలియాల్సింది ఉంది. మరి ఈ ప్రభుత్వం అన్నా కనీసం చేయదా చూడాలి. నిధులు కేటాయిస్తే పనులు ఎందుకు కావు? రాఘవయ్య చిత్రపటానికి క్షీరాభిషేకం. మల్కాజ్గిరిలో రాఘవయ్య చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నారట. కోదండరాంకు శుభాకాంక్షలు. కోదండరాంకి శుభాకాంక్షలు ఎందుకు చెప్పారంటే చూద్దాం. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో జిల్లా తేజస నేతలు తార్నాకలో ఆయన నివాసంలో గురువారం భేటీ అయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్ నాయకత్వంలో ఆయన్ని శాల్వతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రెడ్పల్లి శ్రీనివాస్, దయాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన వేడుకలు కాబట్టి. ఓకే, పనులు సకాలంలో పూర్తి చేయండి, పనులు సకాలంలో పూర్తి చేయండి అని చెప్పేసి ఇక్కడ మరో వార్త వచ్చింది. పరిశీలిస్తున్న కార్పొరేటర్ ప్రేమ్ కుమార్
ఇక్కడ చూద్దాం. తూర్పు ఆనంద్బాగ్ డివిజన్ డిజార్ నగర్లో నిర్మాణంలో ఉన్న బాక్స్ డ్రైన్ ఆర్సీసీ పైప్ లైన్ పనులను కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ గురువారం అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్కిల్ డిఈ లౌక్య, ఏఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శిక్షణ కేంద్రంలో స్పోర్ట్స్ మీట్ అంట. ఇంకోటి గిరిజన మహిళపై దాడిని ఆల్రెడీ చూసాము. ఇక్కడ అతివలు అన్నింటా రాణించాలి, అతివలు అన్నింటా రాణించాలి. రక్తదానం చేసిన యువకులు, గుర్తు తెలియని వృద్ధుడు మృతి, ఇద్దరు అదృశ్యం. ఇది నిన్ననే మనం వెళ్ళాము. నిన్న మన జరపైలం ఛానల్లో చూసాము ఇది వార్త. మన సఫీల్గూడ లేక్ ఇది. నిన్న సఫీల్గూడ లేక్లో కూడా నిన్న మేము తీసుకొచ్చాము విజువల్స్. నిమజ్జనోత్సవ ఏర్పాట్లకు షురు. 2 చెరువుల వద్ద ఘాట్లను సిద్ధం చేస్తున్న సిబ్బంది. 4500 విగ్రహాలు తరలి వస్తాయని అంచనా. గణపతి నవరాత్రోత్సవాల రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో ఎంతో గుర్తింపు ఉన్న సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్ బండ చెరువు నిమజ్జనం ఘాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 2 ఘాట్లతో ఏటా 3 అడుగుల నుంచి 7 అడుగులు ఎత్తు ఉండే సుమారు 4500 విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయి. ఇక్కడ ఏడాది కాలంగా పేరుకుపోయిన చెత్త చెదారం, మురుగునీటిని తొలగించి మంచినీటిని నింపుతున్నారు. అధికారుల లెక్క ప్రకారం నిమజ్జన ఏర్పాట్లకు 52 లక్షలు వేచించి ఉన్నారు. చూడండి, నిన్న మేము సఫీల్గూడ లేక్ పార్క్ వెళ్ళాం, మా టీం మొత్తం. అక్కడ సఫీల్గూడ లేక్ పార్క్లో ఫోటోలు ఇట్లా అన్నీ తీసుకొని వచ్చాం. నిన్న మన ఛానల్లో కూడా ప్లే అయిపోయింది. అదేవిధంగా నిన్న అక్కడ సందర్శకులు చాలామంది ఆహ్లాదకరం కోసం ఇక్కడ పార్కు వస్తారు కదా, వాళ్ళు చూసి చాలా సంతోషంగా విషయం అని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా వాపోయారు. ఇక్కడ సఫీల్గూడ చెరువు పెద్ద వద్ద మంచినీరు నింపుతున్నారు. మొన్న మంచినీరు నింపలేమట. అంటే అక్కడ చెరువుని ప్లస్ ఇక్కడ ఈ ఘాట్ని డివైడ్ చేసి మధ్యలో గోడ కట్టేసి అక్కడ ఉన్న వాటర్ అన్ని ఇళ్ళకి మళ్ళించుతున్నారు. ఎందుకంటే నిమజ్జనం చేస్తారు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ ఏమైందంటే మల్కాజ్గిరి సర్కిల్లో డివిజన్లో 6, నిమజ్జన ఘాట్లు 2, నిధులు ప్రతిపాదనలు 52 లక్షలు, పారిశుద్ధ విద్యుత్ సిబ్బంది 75, మరియు గజ ఈతగాలకు 16, పడవలు 2, క్రేన్లు 4, మొత్తం 4 క్రేన్లు తెప్పిస్తున్నారు అన్నమాట ఈసారి. 9 అడుగులు విగ్రహాలైతే మల్కాజ్గిరి 10లో 9 అడుగుల లోపు విగ్రహాలు నిమజ్జనానికి హుసేన్ సాగర్కు తరలించాలని అనుకునే వారు మిర్జాలగూడ, మెట్టుగూడ, ఆలుగడ్డ బావి, సికింద్రాబాద్, ముషిరాబాద్ మీదుగా ట్యాంక్ బండ్కు చేరుకోవాలని 9 అడుగులు ఎత్తు పైబడి ఉన్న విగ్రహాలు మెట్టుగూడ దాటిన తర్వాత ఉన్న ఆర్యుబి వద్ద వెళ్లేందుకు పడదు. ఎందుకంటే వీలు పడదంట. ఎందుకు? వారు తార్నాక, ఉప్పల్, రామంతపూర్, అలీఫ్ కేప్ మార్గంలో హుసేన్ సాగర్కు చేరుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది కదా. ఎట్లా అంటే ఒక చీమల లెక్క మెల్లమెల్లగా వెళ్తుంటాయి, డ్యాన్స్ ఆడుకుంటా, మరియు బ్యాండ్ డప్పు డమాలతో కొట్టుకుంటా వెళ్తుంటారు కదా. అలాంటి వాళ్ళ కొరకు మెల్లగా వెళ్ళిపోతుంది కదా. అంటే ఎక్కడ ట్రాఫిక్ అక్కడ డివైడ్ చేసేసి ఎక్కడెక్కడ మొత్తం పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసు వాళ్ళు కూడా మంచిగానే చేశారు. అయితే ఆయన ఏంటంటే సత్యనారాయణ సిఐ నిన్న తెలిపారు, మల్కాజ్గిరి సిఐ సత్యనారాయణ నిన్న తెలపడం జరిగింది. చూడండి చిత్రంలో బండ చెరువు వద్ద ఘాట్కు రంగులు వేస్తున్న సిబ్బంది. బండ చెరువు రోజు అక్కడ మంచిగా కలర్లు వేసి అక్కడ మళ్ళీ ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ ఇక్కడ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో వార్త చూద్దాం. కాలనీ ముంపు సమస్యలు పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే. ఇక్కడ షిరిడీనగర్లో ముంపు సమస్యకు కారణమైన ప్రాంతాలను పరిశీలిస్తున్న మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కోసము ఎమ్మెల్యే కావాలని కొట్లాడి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వమే లేకుండా పోయింది. మళ్ళీ కాంగ్రెస్లోకి వద్దామన్నా రానియని దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే
గతంలో మల్లారెడ్డి ఉన్నారు కదా మామగారు, మన మల్లారెడ్డి అన్న మాటలే వాళ్ళకి మైండ్లో ఇంకా పోవట్లేదు మన రేవంత్ రెడ్డి సీఎం గారికి. అందుకోసమే కాంగ్రెస్లో రానివ్వట్లేదని విశ్వసనీయ సమాచారం. ఇంకోటి గురువుల మాట భవితకు బాట, ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం ఎక్కడ మన మల్కాజ్గిరి అల్వాల్ ప్రాంతంలో గణతంత్ర నగర్లో త్రివేణి పాఠశాలలో రాధాకృష్ణన్కు నివాళులర్పిస్తున్నారు. ప్రశాంత్ నగర్లో రైల్వే పాఠశాలలో సన్మానం అందుతున్న ప్రశాంత ఉపాధ్యాయులు. జ్యోతి నగర్లో సామాజిక భవనంతో విద్యార్థులు నృత్యం ఇవన్నీ చేయడం జరుగుతుంది నిన్న. అదేవిధంగా మట్టి వినాయకులను పూజించండి, విగ్రహాల పంపిణీ కార్పొరేటర్ విజయశాంతి మచ్చబొలారంలో వార్డ్ కార్యాలయంలో. చూద్దాం, ఇక్కడ పర్యావరణానికి ఎలాంటి హాని కలగొద్దు అని మట్టి వినాయకులను పెట్టాలనిగా ఇక్కడ కార్పొరేటర్ విజయశాంతి ఒక మట్టి గణపతులను ఉచితంగా ఇవ్వడం చాలా చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే ఈ యొక్క కలర్లతోటి వేసిన గణపతులను అందులో మొత్తం కెమికల్ ఉండడంతో ఈ యొక్క నీరంతా మొత్తం కలుషితంగా మారిపోతుంది. అలాంటి గణపతులను కూడా నిషేధిస్తే చాలా బాగుంటుందని, అదేవిధంగా ఈ మట్టి గణపతులు యోకో గణేషులు పెట్టే వాళ్ళకి చాలా చాలా అవగాహన కొరకు ఇలాంటి గణపతులను ఉచితంగా ఇవ్వడం చాలా చాలా సంతోషంగా భావిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూద్దాం, ఇంకో వార్త చూద్దాం. మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ రాజ్యలక్ష్మి. ఇక్కడ రాజ్యలక్ష్మి కూడా మట్టి గణపతులు పంపిస్తున్నారు, చిత్రంలో చూద్దాం. ఇంకోటి రూపురేఖలు కోల్పోయిన రహదారులు చూద్దాం. ఇది ఎక్కడంటే డిఫెన్స్ కాలనీ. వర్షాకాలం నేరెడ్మెట్ డివిజన్ పరిధిలో ప్రధాన రోడ్డుతో పాటు బస్తీలోని అంతర్గత దారులు దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కాలనీలు, గల్లీలు, రోడ్డు రూపురేఖలు మారిపోయాయి. ఇష్టారాజ్యంగా తవ్వడం, నిర్మాణంలో ఉన్న నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో వాళ్లకు తారంతా లేచి అధ్వానంగా మారాయి. దాదాపు పలు మార్గాల్లో సీసీ రోడ్లది అదే పరిస్థితి. ఇటీవల బోనాల మొహరం సందర్భంగా నిర్మించిన మరమ్మతులు చేసిన రోడ్లు సైతం దెబ్బతినడం గమనార్థం. చూడండి, మొన్న బోనాల పండుగ మరియు మొహరం పండుగ రోజు కూడా రోడ్లన్నీ మొత్తం మరమ్మతులు చేసినా కూడా ఈ వర్షం యొక్క దాటికి మొత్తము ఈ పెచ్చులు ఊడిపోయి ఈ తారంతా మొత్తం ఊడిపోయి వెళ్ళిపోవడం జరిగింది. అలాంటి వాళ్ళకు ఇక్కడ వాహనదారులకు చాలా చాలా తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. చూడండి ఎంత ఘోరమో. అక్కడి నుంచి ఇటు రావాలన్నా కూడా భయాందోళన చెందుతున్న ప్రజలు. ఇక్కడ చూడండి, హరిప్రియ ఎన్క్లేవ్ దగ్గర సమీపంలో మొత్తం చెరువుల తలపిస్తున్న సీసీ రోడ్లు. ఇంకోటి ఎంప్లాయీస్ కాలనీలో యాప్రాల్లో ప్రధాన రహదారి చూడండి ఎంత దారుణంగా ఏర్పడిందో. ఆ గుంతలో వాటర్ ఉంటాయా లేదంటే ఆ గుంత లోతు ఉంటుందా తెలియని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వాళ్ళకు మరి మరమ్మతులు, వర్షం తగ్గిపోయింది కదా, మళ్ళీ ఇలాంటి వాళ్ళకు మరి తారు వేసి మళ్ళీ రోడ్డు మరమ్మతులు చేయొచ్చు కదా. మరి మున్సిపల్ సిబ్బంది ఏం చేస్తున్నట్టు? ఈ గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ సిబ్బందులు గురించి ఇక్కడ మంచి అవగాహన కొరకు చేపట్టాలి. లేదంటే ఏం కాదులే అనే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాధులు విజృంభిస్తున్న చెత్త చేయడం మారరా? వ్యాధులు విజృంభిస్తున్న చెత్త వేయడం మానరా? యాప్రాల్ ఎంప్లాయీస్ కాలనీ వెళ్లే ప్రధాన మార్గంలో అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇంటికి ప్రతినిత్యం చెత్త బండి వస్తున్నా కొందరు వారికి నెల డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త వేస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత లేకుంటే దోమలు వ్యాప్తి చెందుతాయని, రోగాలు విజృంభిస్తాయని అధికారులు పోరు పెడుతున్నా లెక్క చేయడం లేదు. డిఫెన్స్ కాలనీ న్యూస్ టుడే చూడండి ఎంత దారుణం అండి. ఆ చెత్త అనేది తీసుకుపోయి మన ఇళ్ళలో అట్లనే వేసుకుంటామా? ఆ చెత్తను తీసుకుపోయి ఒక డస్ట్బిన్లోనే వేయండి. ఇంటికి చెత్త సేకరణ వచ్చే వాళ్ళకి వేస్తే చాలా బాగుంటుంది కదా. ఎందుకయ్యా మీరు ఇంకా ఇలానే చేస్తున్నారు? యాప్రాలు అక్కడ ప్రధాన రహదారి అక్కడ వెళుతుంటే ఆ చెత్త చెదారంతో దుర్గంధ వాసనతో ఈ యొక్క రోగాలు, ఈ యొక్క డెంగ్యూ వ్యాధి, దోమలతో వచ్చిన డెంగ్యూ వ్యాధి, మలేరియా, ఇలాంటి కలరా ఇలాంటి వ్యాధులు వచ్చి ఆసుపత్రి పాలవుతున్నారు ప్రజలు. అలాంటి వాళ్ళ కొరకు ఇక్కడ అధికారులు పట్టించుకొని ముందుకు వెళ్ళాలిగా కూర్చున్నాం. ఇంకో వార్త చూద్దాం.
నియంత్రణకు అల్లుకున్న తీగలు తొలగింపు. చూడండి, మళ్ళీ అసలే వర్షాకాలము, మరి తీగలు తోటి కరెంట్ షాక్ కొట్టే ప్రాబ్లం ఉంటుంది కదా. చూద్దాం. సూర్యానగర్లోని అయ్యంగార్ బేకరీ సమీపంలో విద్యుత్ నియంత్రక స్తంభానికి అల్లుకున్న తీగ మొక్కలను తొలగించారు. నియంత్రణను కుమ్మేస్తున్న నిర్లక్ష్యం రిక్షతో ఈనాడు గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు ఈనాడుకు స్పందించిన అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. చూడండి, అలా మొదలవుతుంటాయి అన్నమాట. చూద్దాం, మనం మళ్ళీ వాట్సాప్ వార్తలు చూద్దాం. మన ఫారూక్ బాయ్, మహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్ బాయ్ గారు మల్కాలంలో కోఆప్షన్ సభ్యులు. అతనికి ఒక కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్ ఉంది. అందులో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చిన్నపిల్లలకు గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. ఆ చిన్నపిల్లలు అందరు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో. చిన్నపిల్లలకి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. అనంతరం ఉపాధ్యాయులకి శాలువలు కప్పి సన్మానం కూడా చేశారు. వాళ్ళకు కూడా గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. మహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్ చూడండి, అక్కడ ఉపాధ్యాయులు ప్రతి టీచర్స్ డే రోజు చాలా చాలా సంతోషంగా ఉంటారు. అలాంటి వాళ్ళ గురుకు చాలా సేవలు చేస్తారని చెప్పేసి మహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్ గారు గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. చూద్దాం ఆ వీడియో. చూడండి, మన మహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్ మంచి హృదయం, మంచి మృదుశాలి, అతను చాలా మంచి వ్యక్తి. చూడండి, టీచర్లకి గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి గిఫ్ట్లు అనేది ప్రతి సంవత్సరం ఈ ఉపాధ్యాయుల వాళ్ళకి ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం హర్షించదగిన విషయం. టీచర్లతో ఫైల్ ఫోటో దిగాడు మన ఫారూక్ బాయ్. ఇంకా ఈరోజు వార్తలు చూద్దాం. మన జవహర్ నగర్ వార్తల్లో మన నమస్తే తెలంగాణలో ఒక వార్త వచ్చింది. నమస్తే తెలంగాణలో ఒక వార్త వచ్చింది, చదువుదాం. మా ఇండ్లు కూలుస్తే చావే శరణ్యం. చూసారా ఏమంటున్నారంటే, మా ఇండ్లు కూలుస్తే చావే శరణ్యం అంటే ఇల్లు అనేది కూలవద్దు, మాది, మేము నిరుపేదలము, మేము చెరువు పక్క కట్టుకున్నా మమ్మల్ని ఏమనద్దు అని. అదేవిధంగా చూద్దాం, మన పేదవాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఆలోచించాలి కదా. మరి వాళ్ళ చూద్దాం. ఏళ్ళుగా పన్నులు కట్టుతున్నాం, సర్కారుకు మా ఉసురు తగులుతుంది. ప్రజాపాలన అంటూ బుల్డోజర్ తెచ్చారు. హైడ్రా పర్యటనతో భయభ్రాంతాలకు పేదలు. జవహర్ మున్సిపల్ కార్యాలయంలో ఎదుట అంబేద్కర్ నగర్ వాసులు నిరసన చేశారు. హైడ్రాకు వ్యతిరేకంగా జవహర్ మున్సిపల్ కార్యాలయంలో ఎదుట నిరసన తెలుపుతున్న అంబేద్కర్ నగర్ వాసులు. చూడండి, హైడ్రా అనేది ఒక బుల్డోజర్, ఒక దెయ్యం లాంటిది. అలాంటి హైడ్రా వచ్చి మా బతుకుల్లో ఒక భయాందోళనకరమైన వాతావరణం చేసింది అని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు. హైడ్రా వ్యతిరేకంగా జవహర్ మున్సిపల్ కార్యాలయంలో ధర్నా కూడా చేశారు. అదేందో చదువుదాం. జవహర్ కార్పొరేషన్ హైడ్రా అధికారుల పర్యటనతో పేద ప్రజల్లో భయాందోళన మొదలైంది. ఏళ్లుగా ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్న ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు కట్టుతున్నారు. ప్రజాపాలనలో తమ బతుకులు మారుతాయని అనుకుంటే బుల్డోజర్ తీసుకువస్తుండడంతో తమ బతుకులు ఆగమవుతుందని మారుతున్నాయని అంబేద్కర్ ఇంద్రమ్మ చెరువు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తమ గోడు వెళ్ళబోస్తుంటున్నారు. తమ ఇళ్లలోకి ఎప్పుడు నీరు రాలేదు. చిన్నపాటి రేకులు ఇంటికి నిర్మాణించుకొని పాములు తేలు మధ్య జీవనం వెళ్ళదీస్తున్నాం.
జీవనం వెల్లదిస్తున్నామని పెద్దలపై చూపించే ప్రతాపం పేద బతుకులపై చూపిస్తే తమ ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని, ఎల్లకాలం ప్రభుత్వం ముందుకు సాగదని కన్నీటి మపవుతూ శాపమార్గాలు పెట్టారు. చూడండి, కూలి నాలి చేసుకుంటూ ఫ్లాట్ కొనుక్కొని చిన్నపాటి గూడును కట్టుకొని నివసిస్తున్నామన్నారు. రేణుకానగర్లో బంగ్లాలు లేవు, పేదలు బతికే కానీ కాలనీపై ప్రభుత్వం కనికరం చూపకుంటే 60 కుటుంబాలు రోడ్డు పాలవుతాయని కన్నీటి పర్వంతమయ్యారు. చూడండి, ఈ యొక్క మన రేణుకానగర్ కాలనీలో మొన్న మేము కూడా మా టీం కూడా వెళ్ళింది. అక్కడ ప్రజల స్పందన కూడా అడిగాము. చెప్పండి మీ స్పందన ఏంది అని అడిగాక వాళ్ళు కూడా సేమ్ ఇదే మన పేపర్లో రాసినట్టే మాట్లాడారు. వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరికి ఒక చుక్క నీళ్ళు రాదు, మేము బతికేది మేము రేకుల ఇంట్లోనే బతుకుతున్నాము, మేము బిల్డింగ్లు అందరు లేక బిల్డింగ్లు కట్టుకోలేము, దీనికి పట్టా వచ్చింది, రిజిస్ట్రేషన్ కూడా అయింది అని అంటున్నారు. మళ్ళీ 2013లో వీళ్ళు ఇల్లు జాగా తీసుకొని ఇల్లు కట్టుకొని జీవిస్తున్నాం. మేము మా ఇంటికి బుల్డోజర్ తీసుకొచ్చి కూల్చేస్తామంటే మేము సహించేదే లేదు, మేము మంచి ప్రభుత్వం అని అనుకున్నాము, కాకపోతే మా ఇంటి మీదకే బుల్డోజర్ తీసుకొచ్చి మేము ఓటు వేసిన వాళ్ళ మీదకే తీసుకొస్తున్నారు, ఇది చాలా చాలా దారుణం అని చెప్పేసి బాపోతున్నారు. ఇలాంటి ప్రజలు ఉన్నంత వరకు మరియు ఇక్కడ 60 కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని కన్నీటి పరంతరం అయ్యారు. చూద్దాం, మా బతుకులపై మట్టి కొట్టొద్దు, 20 ఏళ్ల నుంచి చిన్నపాటి ఇంటి నిర్మించుకొని బతుకుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వం మా ఇండ్లకు 58 జీవో కిందట పట్టాలు ఇచ్చి మాకు భరోసా కల్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో మా ఇంట్లో మట్టి కొట్టాలని చూస్తుంది. చెరువుతో మాకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. మా రేణుకానగర్ గత సర్కార్ ఇబ్బంది పెట్టలేదు. హైడ్రా మాలాంటి పేదల ఇళ్లను కూల్చడానికే వచ్చిందండి అంటుంది. చిన్న పిల్లలతో కాలం వెళ్ళదీస్తున్నాం, మా కుటుంబంపై దయ చూపి ప్రభుత్వం ఆదుకోవాలని, లేకుంటే మా చావులకు కాంగ్రెస్ ప్రభుత్వమే చూపుతుంది అని సత్తయ్య రేణుకానగర్ అంబేద్కర్ నగర్ వాసి వాపోతున్నాడు. ఈ యొక్క ముసలైన ఏడుస్తున్నాడు, గోడు వెళ్ళవించుకుంటున్నాడు. అదేవిధంగా ప్రభుత్వం కక్ష గట్టింది, ప్రభుత్వం అంట కక్ష గట్టిందంట, ప్రభుత్వానికి అన్ని రకాల పనులు చెల్లిస్తున్నాం, మా కాలి కరెంటుకు తాగునీరు డ్రైనేజీ లాంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంద్రమ్మ చెరువు పరిశీలనకు వచ్చినప్పటి నుంచి మాకు భయం పట్టుకుంది. కూలికి పోతేనేమో కూలికి వెళ్తేనేమో పూట గడిచే మా బతుకులపై ప్రభుత్వం కక్ష గట్టినట్టు చేయడం దుర్మార్గం. చంటి పిల్లలతో జీవం సాగిస్తున్నాం, ఇళ్లను కూల్చితే ప్రభుత్వానికి మా ఉసురు తగులుతుందని చెరువులో అక్రమంగా లేవాట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. అంబేద్కర్ నగర్ వాసి భయంగా బతుకుతున్నాం. చూడండి, భయంగా బతుకుతున్నామని దివ్యాంగ కుమారుడితో బతుకు జీవుడా అంటూ జీవనం వెళ్ళదీస్తున్నాం. చిన్న రేకులు ఇంటికి వేసుకొని 16 ఏళ్ల నుంచి బతుకుతున్న చెరువుకు దూరంలో మా కాలనీ ఉంది. అక్రమార్కులు చెరువులు కబ్జా చేసుకొని ఫ్లాట్లుగా మార్చి కోర్టు సంపాదించారు. కూడబెట్టిన సొమ్ముతో ఫ్లాట్లు కొనుక్కొని కొంతమంది సాయం చేయడంతో ఇల్లు కట్టుకొని జీవిస్తున్న చెరువులను మట్టితో నింపిన వారిపై హైడ్రా పతనం చూపాలి. మాలాంటి పేద కుటుంబాలకు ఆదుకోవాలని, మాకు సహకారం అందించాలని చెప్పేసి ఇక్కడ రేణుకానగర్, అంబేద్కర్ నగర్ మరియు ఈ అంబేద్కర్ నగర్ వాసులు చాలా వాపోతున్నారు. ఇలాంటి వాళ్ళని కాపాడండి. ఇలాంటి వాళ్ళు ఎక్కడైతే చెరువుకు 100 మీటర్ దూరం ఉందో అక్కడ నుంచి ఫెన్సింగ్ వేసేసి ఈ ఇళ్లను గులగొట్టొద్దని ప్రజా సంఘాలు ప్రజలు వాపోతున్నారు. ఇలానే కొనసాగిస్తే మీ ప్రభుత్వంకి పతనం, ఇదే మా శాపనం అని చెప్పి ప్రజలు ఏడుస్తున్నారు. చూద్దాం, హైడ్రా వ్యతిరేకంగా జవహర్ మున్సిపల్ కార్యాలయంలో ఎదుట నిరసన కూడా చేస్తున్నారు. ఇలా చేయొద్దని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. మరియు ఈ యొక్క రంగనాథ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కునుకు కూడా నిద్ర కూడా పట్టని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుందని ప్రజా సంఘాలు ప్రజలు మున్సిపల్ ఆఫీస్ ఎదురు వచ్చి ఏడుస్తున్నారు.
మేము గత ప్రభుత్వం 58 జీవో ఇచ్చారు కదా, ఆ పట్టాకి ఎటువంటి సంబంధం లేదా? మరి గత ప్రభుత్వమే ఇచ్చింది కదా, ప్రభుత్వం ఇస్తే ఇంకో ప్రభుత్వం కూల్చోవడానికి కారణం ఏంది? ఉన్నవారికి లేని వారి దగ్గర తీసుకొచ్చి ఉన్నవారి దగ్గర తీసుకొచ్చి లేని వారికి పెట్టాలి కదా. మరి లేని వారి దగ్గరికి ఏం తీసుకొని మొత్తం కొలగొట్టేసేసి మళ్ళీ దాని కొత్త వ్యూహం చేయడం చాలా చాలా బాధాకరం అని ప్రజలు తీవ్రంగా ఖండించి బాధపడుతున్నారు. కాకపోతే మొన్న రంగనాథ్ కూడా ఏమన్నాడంటే, పేదలను చూస్తాం, మేము పేదలను కూడా చూస్తాము, ఉన్నోళ్ళని చూస్తాము, పేదలను చూస్తాము. ఉన్నోళ్ళు ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి కూల్చేస్తాము, కాకపోతే ప్రజలను కూడా చూస్తాము. ఇకపై అలాంటివి కాకుండా జరగకుండా ఉండాలని చెప్పేసి హెచ్చరికతో వదిలేయడం కూడా జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. మట్టి గణపతులను పెడదాం, పర్యావరణాన్ని కాపాడదాం. మేయర్ దొంతగాని శాంతి కోటేజ్ గౌడ్ కాలనీకి ఒక గణపతి మండపాన్నే ఏర్పాటు చేసుకోండి. మరియు మేయర్ శాంతి కోటేజ్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఏమంటున్నారంటే, మట్టి గణపతులు పెడితే చాలా మంచిగా ఉంటుంది, కాలనీకి ఒకటే మండపం పెట్టుకోండి, అందులోనే అందరు కలిసి పూజ చేసుకోండి అని ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. చదువుదాం. మట్టి గణపతులు పెట్టి పర్యావరణానికి కాపాడుకుందామని జవహర్నగర్ మేయర్ దొంతగాని శాంతి కోటేజ్ గౌడ్, రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా అన్నారు. గురువారం వారు మాట్లాడుతూ వీలైనంత వరకు కాలనీ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలు నిర్వహించాలని కోరారు. పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పర్యావరణానికి కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసే విగ్రహాలతో నీటి కాలుష్యం పెరుగుతుందని, నీరు కలుషితం అవుతుందని గుర్తు చేశారు. పండుగలు చాలా ఉత్సాహంగా సంప్రదాయంగా సంగీత వాయిద్యాల దుస్తుల మన వైభవాన్ని చాటి చెప్పే తలపాగా వంటి వాటిని ధరించి పెద్ద ఎత్తున జరుపుకోవాలన్నారు. అప్పుడే మన సనాతన సంస్కృతి నిలబడుతుందన్నారు. మండపాల దగ్గర సినిమా పాటలు, డీజేలకు బదులుగా హిందూ భక్తి పాటలు, సంగీత శ్లోకాలు పెట్టి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాలన్నారు. అనవసరపు హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండాలన్నారు. కనీసం ఇప్పటి నుంచైనా నవరాత్రులకు మొదలైన పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకొని మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకొని ఇతరులు మార్గదర్శకంగా ఉండాలని కోరారు. చూసారా, మేయర్ దొంతగాని శాంతి కోటేజ్ గౌడ్, డిప్యూటీ మేయర్ వాళ్ళు చాలా చాలా మంచి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మెసేజ్ అందరు ప్రజలు పాటిస్తే మనకి నీరు కలుషితం కాకుండా పోతుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక పాటలు పెట్టి మరియు మన భారత సంస్కృతిని అనేది చేపట్టాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూద్దాం, ఇంకో వార్త చూద్దాం. గురువులకు కృషి వెలకట్టలేనిది. చూసారా, గురువుల కృషి వెలకట్టలేనిదని డిప్యూటీ మేయర్ షాల్వా కప్పి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు చేశారు. మన డిప్యూటీ మేయర్ కూడా గీతాంజలి స్కూల్ అనే ఒక స్కూల్ ఉంది, దాంట్లో ఒక గురువుకి మన బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. సమాజంలోని విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంతో గురువులకు కృషి వెలకట్టలేనిదని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకొని గురువారం జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఆయన పుష్పగుచ్చం అందజేసి శాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంటే ఇది మన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ఉపాధ్యాయులు ఉంటారు కదా, వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరిగింది.
మన ఫారూక్ బాయ్ది ఒక పేపర్లో వచ్చింది, చదువుదాం. తెలంగాణ ఎక్స్ప్రెస్ పేపర్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ టీచర్స్ డే సెలబ్రేషన్స్, టీచర్స్కి గిఫ్టులను పంపిణీ చేస్తున్న మొహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్. ఇక్కడ జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్కారం కృష్ణవేణి టాలెంట్ స్కూల్ టీచర్స్ డే సందర్భంగా కోఆప్షన్ మొహమ్మద్ ఫారూక్ టీచర్స్కి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపి గిఫ్ట్లను పంపిణీ చేయడం జరిగిందని ఒక వార్త వచ్చింది. వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. మా జరపల్లెం ఛానల్కు, మన బల్గం ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోనిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.